రామాయంపేట పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాంపేట మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం చేకూర్చని చర్చికి 29.18 కోట్లు కేటాయించామని చెబుతున్న ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఆదాయం అందించే ఏడుపాయలను ఎందుకు విస్మరించారని ఆయన మీడియా ముఖంగా నిలదీశారు. కోట్ల నిధులు కేటాయించిన చర్చి నుంచి ప్రభుత్వానికి ఏ రూపంగా ఆదాయ వనరులు చేకూరుతాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. చర్చి నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం 200 ఎకరాలను లీజుకు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గడువు పూర్తయిన భూములను స్వాధీనం చేసుకుని పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో ప్రమాదాలను నివారించడం కోసం తూతూ మంత్రంగా ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామంటున్న ఎమ్మెల్యే దాని ద్వారా ఏ రకంగా ప్రమాదాలను నివారిస్తారో తెలియజేయాలన్నారు. అంతేకాకుండా గత మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలు మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడుపాయలపై అంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆదాయ రూపకంగా అందిస్తున్న ఏడుపాయలపై అంత నిర్లక్ష్యం ఎందుకని పంజా విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. చర్చికి కోట్ల రూపాయలను కేటాయించి ఏడుపాయలను విస్మరించడం పట్ల ఎంతో మంది హిందువుల మనోభావాలను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఏడుపాయల అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామాయంపేట పట్టణ ఇన్ఛార్జి వెల్ముల సిద్ధిరాములు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు జయశంకర్ గౌడ్, పట్టణ యువ మోర్చా నాయకులు కన్నయ్య, నాయకులు నాగరాజు గౌడ్, భరత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పడడానికి 2 కారణాలు. మొన్న మేము ఏదైతే మాట్లాడడం జరిగిందో హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కానీ సందర్శించినప్పుడు కానీ అధికార పార్టీ వాళ్ళు ఒక మాట అన్నారు, మేము చేసినటువంటి అభివృద్ధికి కారణం రావట్లేదా, 200 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకుని వచ్చినాము, ఆ నిధులు 200 కోట్ల నిధులతో మేము డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ రోజు నేను పత్రికాముఖంగా ఒక సవాల్ విసిరిన, 200 కోట్ల రూపాయల నిధులు మీరు నిజంగా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసినట్టున్నట్టుంటే మేము బహిరంగ క్షమాపణనే కాదు శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా మా సవాల్ను స్వీకరిస్తున్నట్టు కానీ లేకపోతే మాకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కానీ ముందుకు వచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి మరొకసారి పత్రికాముఖంగా మరొకసారి అడుగుతున్నాం, మరి మీరు సవాల్ను స్వీకరిస్తున్నారా, మాకు బహిరంగ క్షమాపణకు వస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇస్తానన్నటువంటి మేము చర్చికి డబ్బులు ఇవ్వడంలో మేము వ్యతిరేకం కాదు, దాన్ని డెవలప్ చేశారంటే మేము వ్యతిరేకం కాదు. కానీ మరి దాంతో పాటుగా ఏడుపాయల వనదుర్గా వాళ్ళకు కూడా మీరు అన్నట్టుగా ఒక 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసినట్టున్నట్టుంటే మేము నిజంగా కూడా హృదయపూర్వకంగా ఈ స్థానిక ఎమ్మెల్యేకు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ధన్యవాదాలు చెప్పేవాళ్ళం. కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనకు ఆదాయ వనరులను వస్తున్నటువంటి వాటిని మభ్యపెట్టి ముసిమూసి మారడుగా చేసి మనకు ఏమీ లేని దానికి ఈరోజు వనరులు ప్రొవైడ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. రెండొక విషయం, లెక్కలు లేని దానికి ఏది వర్తించిన దానికి మరి వీళ్ళు నిధులు కేటాయిస్తున్నమాట. అక్కడ చర్చిలో ఉన్నటువంటి వాటికి వనరులకు ఏవి లెక్కలే ఉండవు. మరి ఈ రిలీజ్ చేసినటువంటి 29 కోట్లతో మరి ఎట్లా లెక్క చూపిస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎట్లా లెక్క చూపిస్తారు? ఒక్కసారి మరి ఇవి పేపర్లకే పరిమితం అవుతాయా లేకపోతే నిజంగా డెవలప్మెంట్ అవుతుందా అనే దాని గురించి ఒకసారి మనం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచించాలి. రెండవది, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భాలలో మరి విజయోత్సవాలు మరి మేమేదో చేసినాము అని చెప్పేసి కీర్తికరించుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, అసెంబ్లీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సరే, అది వాళ్ళ పార్టీ యొక్క సంబంధించిన ఇష్యూ.
కానీ ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా వాళ్ళు సమస్యల పరిష్కారం చేసే దిశలా లేనట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు రోహిత్ గారు కూడా కనిపించట్లేదు. ఓన్లీ హంగామాలు తప్ప ఈ యొక్క అభివృద్ధి మీద వీళ్ళు శ్రద్ధ వహించడం లేదని చెప్పేసి మా యొక్క ఉద్దేశము. ఈ యొక్క ఉదాహరణకు రామాయంపేట మండలం కావచ్చు, రామాయంపేట మున్సిపాలిటీ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నవి. వారికి ఇవి కనిపించట్లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ యొక్క రెవెన్యూ డివిజన్ మీద పదే 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 చెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని నెరవేర్చకపోవడము, దాని యొక్క బిల్డింగు కానీ ఈ యొక్క అనుమతి విషయంలో కానీ ఒక ఆఫీసర్ నియమించకపోవడము వారి విడ్డూరంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని మరి వారు శ్రద్ధ వహించలేకపోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క మన మున్సిపాలిటీ యొక్క ప్రజలు కోరుకునేది ఒకటే, ఏమైందంటే ఈ మెదక్ రామాయంపేట పట్టణానికి ఎక్స్ప్రెస్లు రావడం లేదని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యే కానీ మరి ఈ యొక్క మైనంపల్లి గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చాలా విషయాలు విన్నవించడం జరిగింది. ఈ యొక్క స్థానికమైన నాయకత్వం కావచ్చు,